Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. రంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో ముత్యంపేట గ్రామ పరిధిలో ఉన్నటువంటి క్షేత్రం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రము ఎత్తైనటువంటి పర్వతం పైన దట్టమైనటువంటి అరణ్యంలో చాలా ఆహ్లాదకరంగా స్వయంగా విడిచినటువంటి క్షేత్రం ఈ కొండగట్టు క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రధానమైనటువంటి దైవం ఆంజనేయ స్వామి. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో స్వయం వ్యక్తంగా వెలిచాడు. నారసింహ స్వామితో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారు బాగుభుజాల్లో శంఖచక్రాదులు, వక్షస్థలములో రాముడు సీతతో స్వయంగా విడిచినటువంటి క్షేత్రం. స్వామివారికి కుడివైపున అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు, ఎడమ వైపున మహాలక్ష్మి అమ్మవారు కూడా ఒకే మండపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారికి ప్రధానంగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది మొదలుకొని పాల్గొన మాసంలో జరిగేటువంటి ఉత్సవాల వరకు కూడా ప్రతి మాసము నిత్యోత్సవాలు, భక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు కూడా అనాదిగా రామానుజ విశిష్టాద్వైత మత ప్రచార సాంప్రదాయంగా చాత్తాద శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయంగా నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే చైత్ర మాసం, వైశాఖ మాసం కూడా హనుమ దీక్షా స్వాములతో కిటకిటలాడుతుంది. చైత్ర పౌర్ణాన్ని పురస్కరించుకొని చిన్న హనుమ జయంతి అంటారు, దానిని హనుమ ద్విజయోత్సవం అంటారు. అది కూడా ఇక్కడ 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో వచ్చేటువంటి జయంతిని వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని జరిగే ఉత్సవాన్ని పెద్ద హనుమ జయంతి అంటారు. అది కూడా మనకు హనుమ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినటువంటి రోజు హనుమ జయంతి అంటారు. ఎవరైతే హనుమ ద్విజయోత్సవం రోజు మాల ధరించి హనుమ ద్విజయోత్సవం నుంచి 41 రోజులు కూడా హనుమ జయంతి వరకు కూడా 41 రోజులు ఉంటుంది. దీక్ష స్వీకరణ విరమణలు కూడా జరుగుతూ ఉంటాయి. దాన్ని పురస్కరించుకుని దేవాలయం వారు కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా అనేక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 2 మాసాలు 2 నెలలు కూడా చైత్ర మాసం, వైశాఖ మాసం అంటే సరాసరి ఏప్రిల్ మే వరకు కూడా ఈ 2 మాసాలు కూడా 2 నెలలు కూడా హనుమ దీక్ష స్వాములు మరియు వేసవి సెలవులు కావడంతో సామాన్యమైన భక్తులు కూడా రద్దీ అధికంగా ఉంటుంది. ప్రధానంగా శనివారము, ఆదివారము, మంగళవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రము. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మొదట వెమడవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం తర్వాత 4వ స్థానంలో మన కొండగట్టు ఉంటుంది. మన తర్వాత బాసరా, కొమరవెల్లి ఈ విధంగా తదితర క్షేత్రాలు కూడా మన యొక్క తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అవ్యాధమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. సో మాది హైదరాబాద్. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. సో మా ఆవిడ నేను మా బాబుని తీసుకొని దర్శనంకి వచ్చినాం. బాగుంటుంది మాకు ఇక్కడ వాతావరణం అయినా కూడా కొంచెం మాకు సెంటిమెంట్ ఎక్కువ కొండగట్ట అంటే. సో దాని గురించే మేము ప్రతి సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉంటాం. మా బండ్ల పూజలు అయినా కూడా, మా ఇంట్లో ఏ చిన్న శుభకార్యం అయినా కూడా, ఏదైనా కూడా మా మొక్కలకు వేసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాం. మాకు చాలా సెంటిమెంట్ ఈ కొండగట్ట అనేది. కానీ ఇంకా కొంచెం ఫెసిలిటీస్ పెంచాలి. కొంచెం వాటర్ ప్రాబ్లం అందరికి ఇబ్బంది ఉంటుంది సమ్మర్. ఎందుకంటే చాలా మందికి సెంటిమెంట్. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. చాలా ఫేమస్ ఇది. కొంచెం గవర్నమెంట్ చొరవతోని ఇంకా ఫెసిలిటీస్ పెంచి దీన్ని చాలా ఫేమస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి సెంటిమెంట్. ఆంజనేయుడు అంటే మన రామాయణం నుంచే ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. సో ఇక్కడ ముత్యంపేట గ్రామంలో సో అప్పుడు సంజీవాన్ని తీసుకొచ్చేటప్పుడు అక్కడ నుంచి చరిత్ర ఇక్కడ ఉంది. సో ఆ గుట్టను తీసుకొచ్చేటప్పుడు అక్కడ రాలిన సంజీవని పర్వతంలోని ఒక వృక్షం కావచ్చు, ఒక భాగం కావచ్చు ఇక్కడ పడింది. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్ అయిపోయింది. చాలా మంది, చాలా రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ దీన్ని డెవలప్ చేయడానికి, అభివృద్ధి పనులలో చాలా గవర్నమెంట్ చొరవ చూసుకొని ఇంకా చాలా పెద్దగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మాది ధర్మపురం మండలం తిమ్మాపూర్ గ్రామం. ప్రతి సంవత్సరం లాగానే మేము ఈ సంవత్సరం కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చి ఉన్నాము. చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది. ప్రతి సంవత్సరం సమ్మర్లో కానీ లేదంటే ఏ సమయంలో కానీ ఖచ్చితంగా మేము వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్తాము. అంతా మంచి జరిగి అందరికీ లోకా సంస్థ సుఖినోభవంతో అన్నట్టు అందరూ మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాం. యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే ముందు రోజు వేములవాడ రాయరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము. రాత్రి అక్కడ నిద్ర చేసి ఇవాళ మార్నింగ్ ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి వంట చేసుకొని తిని తిరుగు ప్రయాణం ఇంటికి వెళ్ళిపోతాము. ధన్యవాదాలు.
జై శ్రీరామ్ స్వామి మా దీక్ష తీసుకుంటున్నాము. ఇప్పుడు మేము ఇక్కడికి మాల తీసుకుంటానికి ఇది ఆంజనేయ స్వామి కొండగట్టు దగ్గరికి వచ్చినాము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాం స్వామి. ఇప్పుడు నేను తీసుకోబట్టి దాదాపు 8 సంవత్సరాలు అయిపోతుంది స్వామి. దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుందంటే మేము అనుకున్న కొన్ని పనులు మేము అనుకుంటాము, ఆ పనులు కూడా మాకు కొన్ని జరుగుతున్నాయి స్వామి. అందుకొరకు ఇక్కడికి వస్తుంటాం. వస్తే ఏమవుతుందంటే ఇక్కడ మీరు మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది, కుటుంబ సభ్యులకు కూడా మంచిగా ప్రశాంతత ఉంటుంది. కొన్ని డిసిజన్ కూడా అంటే మనకు చిన్న చిన్న రోగాలు రాకుండా కూడా మనకు దైవాన్ని కోరుకుంటాము. అట్లాంటివి కూడా ఉంటుంది అన్నట్టు, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడికి వస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తే మనకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా పోతుంటాయి. మళ్ళీ మనకు మానసిక ప్రశాంతత మంచిగా ఉంటుంది. మన కుటుంబ సభ్యులకు కానీ మనకు కానీ మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు ఉంటుంది. మేము 8 సంవత్సరాల నుంచి సార్ 8 సంవత్సరాల నుంచి దీక్ష తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మేము మనసులో అనుకొని వస్తుంటాం. వచ్చి ఇక్కడ దేవుణ్ణి కోరుకుంటాం. ఆ విధంగా మనకు కొన్ని ప్రస్తుతానికైతే మాకైతే కొన్ని పనులు అయితే మంచిగానే అయినాయి స్వామి. దీక్ష నియమాలు అంటే స్వామి పొద్దున లేచింది మన ఇతరుల గురించి ఏమి ఎక్కువ ఆలోచించకూడదు, దైవ భక్తులనే ఎక్కువ ఉండాలి. వచ్చినాము కొండగట్టు గిరి ప్రదక్షిణ ఈ మధ్యన రీసెంట్ గా ఏర్పాటు చేసినారు. మొన్న 12వ గిరి ప్రదక్షిణ జరిగింది. దానికి మేము పాల్గొన్నాం, బాగా అనిపించింది. ఈ రోజు సండే మా పిల్లల్ని మా ఫ్యామిలీని తీసుకొని దర్శనం నిమిత్తం ఇక్కడికి వచ్చినాం. కోరిన కోరికలు తీర్చుకున్న దేవుడు ఏదైనా కూడా మనం మొక్కుకుంటే మనకు అన్ని విధాలా మంచి జరుగుతుందని, ఇక్కడ ఆరోగ్యం బాగా లేకుండా ఇంకా ఏదైనా మనకు మొక్కులు తీర్చుకోవడానికి దేవుడు బాగా ప్రతిష్టగా ఉంటుందని ఇక్కడికి రావడం జరుగుతుంది. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.